నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో పాలు మరియు ఇతర ఆహార పదార్థాల్లో కల్తీ ఘటనలు అధికమవుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారులు వెంకటరాముడు స్పష్టం చేశారు. ఆలగడ్డ, రుద్రవరం, సిరివెల్ల, మహానంది మండలాల్లో కేబుల్ వైర్ల దొంగతనం కేసులో 4 ముద్దాయిలు అరెస్టు, నగదు స్వాధీనం. సిఐ రాము. నంద్యాలలో ఎండలు తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరికైనా నీటి సరఫరా సమస్యలు ఉంటే వెంటనే మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇవ్వండి. కమిషనర్ శేషన్న వెల్లడి. నంద్యాలలో రోడ్డు ప్రమాదాలను నివారణ కోసం ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి, లేకుంటే కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా హెచ్చరిక. నంద్యాలలోని మున్సిపల్ హైస్కూల్ సమీపంలో చెట్టును తొలగించవద్దని కోరుతూ ముస్లిం జేఏసీ నాయకులు మున్సిపల్ చైర్మన్ కమిషనర్ కు వినతి. నంద్యాలలోని మున్సిపల్ హైస్కూల్ సమీపంలో చెట్టును తొలగించవద్దని కోరుతూ ముస్లిం జేఏసీ నాయకులు మున్సిపల్ చైర్మన్ కమిషనర్ కు వినతి. మహానంది దేవస్థానంలో ఆలయ శుద్ధి, పుణ్యవచనం, సంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా స్వామివారికి అభిషేకాలు, పూజలు, పోటెత్తిన భక్తులు. నేషనల్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు చదువుతో పాటు ఉద్యోగాలు. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ టాటా కంపెనీలో విద్యార్థులకు ఉద్యోగాల ఎంపిక. అభినందించిన విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్. జాతీయ స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన నంద్యాల జిల్లా క్రీడాకారుడు హిమా గణేష్ హైదరాబాద్ లో జాతీయ స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొననున్న గణేష్ ను అభినందించిన డాక్టర్ రవికృష్ణ. దిగువ అహోబిలంలో స్వామివారికి అవభృత స్నానం మరియు తీర్థవారి చక్ర స్నానం శాస్త్రోక్తంగా ఘనంగా స్వామివారికి అభిషేకాలు, పూజలు. ఘనంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులు. నంద్యాల పట్టణంలో పాలు మరియు ఇతర ఆహార పదార్థాల్లో కల్తీ ఘటనలు అధికమవుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి వెంకటరాముడు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నంద్యాల స్థానిక ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా పాలు, పెరుగు, నెయ్యి, పన్నీర్ వంటి పాల ఉత్పత్తుల్లో కల్తీ పదార్థాలు కలపడం తీవ్రమైన నేరమని ఆయన హెచ్చరించారు. నాణ్యత లేని రసాయనాలు లేదా హానికర పదార్థాలు కలిపి విక్రయించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యాపారస్తులు ఆహార భద్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, సరైన లైసెన్సులు కలిగి ఉండాలని, శుభ్రత మరియు నాణ్యత నియమాలు అనుసరించాలని సూచించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి నమూనాలను సేకరించి పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి నాణ్యమైన, విశ్వసనీయ దుకాణాల్లోనే ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలని, అనుమానాస్పద పదార్థాలు కనిపిస్తే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆరోగ్యం పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, కల్తీ ఆహార పదార్థాల నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరాముడు పేర్కొన్నారు. మనము నంద్యాల జిల్లా, నంద్యాల పట్టణము, నూనెపల్లెలో గల సత్య సమీక్ష భవనం నందు పాలు మరియు పాల పదార్థాలలో కల్తీ నివారణ గురించి ఇక్కడికి వచ్చిన ప్రజలకు, మిల్క్ వెండర్స్కు మరియు వ్యాపారస్తులందరికీ ఒక అవగాహన సదస్సు నిర్వహించవలసిందిగా మా కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు ఆదేశించడం జరిగినది. ఆ ఆదేశానుసారం ఈరోజు మనం నంద్యాల పట్టణంలో ఇక్కడ ఈ ప్రజలైతేనేమి, వినియోగదారులు అయితేనేమి, అమ్మకదారులు అయితేనేమి, మీరు పాలను ఎలా గుర్తించాలా, పాలల్లో ఏ కల్తీ చేస్తున్నారు, ఏముండాయి అనేది మేము చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఎక్స్ప్లెయిన్స్ ద్వారా మీకు డెమో చూపిస్తాం. పాలే కాదు, ఈ మిగతాయి కూడా ఇక్కడ మేము ఇంకా ఐటమ్స్ పెట్టాము. పసుపు పొడి అయితేనేమి, కారం పొడి అయితేనేమి, బెల్లం అయితేనేమి, కందిపప్పులు అయితేనేమి, టీ పౌడర్ అయితేనేమి, ఎలా ఈ కల్తీలు ఎలా చేస్తున్నారు, ప్రజలను ఎలా మోసగిస్తున్నారు అనే దానిపై మేము కూడా మీకు అవగాహన కల్పించాలని ఈరోజు ఇక్కడ మీకు ఒక సభ ఏర్పాటు చేయబడినది. ఈ సభలో మేము చెప్పేటి మీరు కూడా క్షుణ్ణంగా విని పరిశీలించి అవి కూడా 10 మందికి మీరు ఈ విధంగా కల్తీ చేయగలుగుతారని 10 మందికి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు మీ ఈ పాలనందు ఒక సింపుల్ టెస్ట్ మీకు చూపిస్తారు మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కాశింవలి గారు. పౌడరు దీంట్లో మనము వాటర్లో 2 గ్లాసులు తీసుకొని వాటర్ వేసినానంటే వాటర్లో వేసినంతనే రంగు ఇది ఒరిజినల్ కలర్ ఉండేది అట్నే ఉంటుంది వాటర్లో.
తేలినా కూడా వాటర్లో ఉన్నాయి కానీ వైట్గానే ఉంటుంది. అదే అక్కడ నీకు వాటర్లో వేసినా కలర్ వచ్చేస్తుంది. ఆ కలర్లో నీళ్లు ఎర్రగా రెడ్గా మారిపోతా అంటే కలర్ టీ అనేది మనం ఈ విధంగా దాన్ని ఇదే కాదు ఇంకా దండిగా ఉన్నాయి, రాను రాను పెరుగుతూ ఉన్నాయి అన్నమాట. పసుపు, ఈ పసుపు పొడిలో కూడా వెయిట్ కోసం వాడతారు. వెయిట్ కోసము బియ్యం పిండి వాడతారు. బియ్యం పిండిని, ఈ బియ్యం పిండి ఎక్కువ అంటే ఆరోగ్యానికి హానికరం ఏం కాదు కానీ మనకు లాస్ అనమాట. మనం ఒరిజినల్ పౌడర్ పసుపు పొడి అనుకుంటాం, ఒరిజినల్ కాదు. దీంట్లో వెయిట్ ఉంటే బియ్యం వచ్చేసి కేజీ 10 రూపాయలకు దొరుకుతున్నాయి మనకు స్టోర్ బియ్యం. అట్లాంటివి పిండి పట్టించుకొని దీంట్లో మిక్స్ చేసేసి వాడు లాభార్జనం కోసం ఇది మిక్సింగ్ చేసి మనల్ని మోసం చేస్తున్నాడు ఈ పసుపుడు. ఇలా అన్నీ మనం కల్తీ లేనివి లేదు. మీరు గుర్తించాల్సింది ఏం లేదు. సింపుల్గా ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో వాటర్లో వేసినా అంటే ఆటోమేటిక్గా పసుపు పొడిలో ఉంటే అది స్టాచ్ ఉంటే కిందికి దిగిపోతుంది, కింద కనిపిస్తుంది మనకు. అదే పసుపు పొడిలో ఒరిజినల్ అయితే ఏముండదు. ఇలాగ అన్ని కల్తీల గురించి మనం ఈరోజు డెమో చేస్తున్నాము. ఈ డెమో పైన ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మా ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తారు మా ఎఫ్ఎస్ఓ గారు. ఇది కేబుల్ వైర్ల దొంగతనం కేసులో 4 అరెస్ట్. ఆలగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని రుద్రవరం, సిరివెల్ల, మహానంది మండలాల్లో జరిగిన కేబుల్ వైర్ల దొంగతనం కేసులో 4 ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు సిరివెల్ల సిఐ రాము తెలిపారు. పొలాల్లోని బోర్ల వద్ద కేబుల్ వైర్లు కత్తిరించి రాగి తీగలను చోరీ చేస్తున్న ఇండ్ల నరసింహులు, వెంకటేశ్వర్లు, రంగయ్య, చిన్నయ్యలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 1.5 లక్షల నగదు, రాగి వైర్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పొలాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జయప్ప పాల్గొన్నారు. సునీల్ శరణ్ సార్ యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా ఆలగడ్డ ఎస్డిపిఓ ఇన్ఛార్జ్ మేడం యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు మాకు రుద్రవరం పిఎస్ లిమిట్స్లో కొన్ని రైతుల యొక్క మోటార్లకి వైర్లు కట్ చేస్తున్నారు అనే దానిపైన ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ వచ్చిన కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఈ బోర్లకి వైర్లు కట్ చేసేది ఒక రుద్రవరం పోలీస్ స్టేషనే కాదు, జిల్లాలో చాలా చోట్ల ఇలా జరుగుతుంది. మహానంది, గోస్పాడు, సిరివెల్ల, రుద్రవరం, ఆలగడ్డ, దొర్నిపాడు, చాగలమరి, ఇట్లా ఈ మండలాల్లో ఉన్నటువంటి ప్రతి రైతుల యొక్క మోటార్లు వైర్ కట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ వైర్ వచ్చి చాలా తక్కువే ఉండొచ్చు, అంటే ఒక 5 మీటర్లు 10 మీటర్లే ఉంటుంది. కానీ ఆ వైర్ కట్ చేసుకోవడం వల్ల ఆ రైతు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఆ 10 మీటర్ల వైరు మళ్ళీ వేయాలంటే ఆ వైరు బోర్లో పడిపోయి ఉంటుంది. మళ్ళీ వేరేవాడిని పిలిపించుకోవాలి. బోరు ఒక తీయాలంటే 2000, మళ్ళీ ఫిట్ చేసి వైర్ ఫిట్ చేసి మళ్ళీ లోపలికి బోర్ వదలాలంటే ఒక 2000. ఈ వైర్ ఒక 1000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. సుమారుగా 5000 ఖర్చు. మళ్ళీ ఇన్ టైంలో జరగకుండా పంట నష్టమై ఉంటుంది. కాబట్టి రైతులు ఎక్కడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు అండ్ డిఎస్పీ గారు యొక్క ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్లీ పట్టుకోవాలన్నప్పుడు మా రుద్రవరం ఎస్ఐ గారు, ఆయన టీం ఏఎస్ఐ గారు యొక్క ఆధ్వర్యంలో వీళ్ళ కోసం తిరుగుతూ ఉంటే ఖచ్చితమైన సమాచారం వచ్చింది. ఈరోజు ఉదయం 5 గంటలకు సమాచారం వచ్చింది. ఈ ముద్దాయిలు మన రుద్రవరం అవుట్స్కట్స్ హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నారని సమాచారం వస్తే వెంటనే పంచాయతీరాజ్ సమక్షంలో వెళ్ళి వాళ్ళని పట్టుకొని వాళ్ళని విచారించి వారి వద్ద నుంచి సుమారు ఒక 15 కేజీల రాగి వైర్ని తీసుకోవడం జరిగింది. అట్లాగే వారి వద్ద నుంచి 1,15,000 రూపాయల అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని అడిగితే వీళ్ళందరూ కూడా మన సిరివెల్ల లిమిట్స్ మాదిపేటలో ఉన్నటువంటి అక్కడ ఉంటున్నారు. వీళ్ళు టోటల్గా 7 మంది. 7 మందిలో 3 పారిపోవడం జరిగింది. ఇక్కడ మనకి ఇండ్ల నరసింహులు, ఇండ్ల వెంకటేశ్వర్లు, ఇండ్ల రంగయ్య, యాట చిన్నయ్య అనే వాళ్ళు 4 మనకి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో 3 ఇండ్ల రంగయ్య, ఇండ్ల వెంకటేశ్వర్లు, ఇండ్ల రంగయ్య వచ్చి సిరివెల్ల, ఈ యాట చిన్నయ్య నుంచి అహోబిలంలో ఉంటాడు. వీళ్ళు కాకుండా ఇంకా ఒక 3 పారిపోయారు. ఆ పారిపోయిన దానివల్ల వాళ్ళని కూడా పట్టుకుని అరెస్ట్ చేస్తాం. వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పడం లేదు, ఎందుకంటే చెప్పినట్లయితే మళ్ళీ వాళ్ళు ఇంకా ఎస్కేప్ కావడానికి అవకాశం ఉందని చెప్పడం లేదు. అయితే వీళ్ళు నైట్ టైం పగలు వెళ్తారు. పగలు వెళ్ళి ఎక్కడెక్కడ మోటార్లు ఉన్నాయనేసి చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఎవరన్నా అడిగితే మేము ఏదో పిట్టల కోసం వచ్చినాము అనేసి చెప్తారు. ఆ చెప్పిన దాన్ని బేస్ చేసుకుని రైతులకు కూడా అనుమానం రాదు.
ఎక్కడెక్కడ మోటార్లు ఉన్నాయి చూసుకుంటూ ఆ యొక్క వైర్కి బేస్ చేసుకుని నైటు సుమారు ఒక 20-25 మోటార్ల వరకు వైర్ కట్ చేసుకుంటారు. కట్ చేసుకున్న తర్వాత ఒక చోటుకెళ్ళి ఇదంతా కాల్ చేసి ఆ వైర్ని గుజరీ షాపుల్లో తీసుకుపోయి వదులుతారు. కాబట్టి రోగం పూర్తిగా నయం కావాలంటే మొదటికి వరకు పోవాలనే ఉద్దేశంతో గుజరీ షాపులపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ గుజరీ షాపుల్లో ఎవరెవరు అంటే సిరివెల్లిలో ఒక 2 గుజరీ షాపులు ఉన్నాయి, షేక్ హుస్సేన్ బాషా, షేక్ మాలిక్ బాషా అనేది. అదేవిధంగా ఆలగడ్డలో కూడా షేక్ ఖాదర్ బాషా అనే అతను కూడా పట్టుకొని అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా సుమారు 15 కిలోల వైర్ అంటే 10 కిలోలు వాళ్ళ చేత ఉంది, ముద్దాయిల చేత ఒక 5 కిలోలు ఉంది. టోటల్గా 15 కిలోలు ఈ కాల్చినటువంటి వైర్ని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఇదివరకు గతంలో వాళ్ళ చేత వేసి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ముద్దాయిల దగ్గర నుంచి 1,15,000 రూపాయలు అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. నేను ముఖ్యంగా ఇప్పుడు రైతులకు చెప్పదలుచుకున్నది ఏమంటే, మేము కూడా రైతు బిడ్డలమే, మేము కూడా కష్టపడి పనిచేసి వచ్చినాం. ఆ వైర్ కట్ చేస్తే ఆ బాధ తీవ్రత ఎంత ఉంటుందో తెలుసు కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఇంత గట్టిగా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మా ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు అండ్ వాళ్ళ స్టాఫ్ టీం అంతా కూడా బాగా గట్టిగా కమిట్మెంట్తో చేయడం జరిగింది. ఆ కమిట్మెంట్తో చేయడం వల్ల ఈరోజు సక్సెస్ అయింది. ఇది చేయడం వల్ల నేను అనుకుంటున్నాను ఇంచుమించు హాఫ్ డిస్టిక్ అయితే రైతుల యొక్క మోటార్ల యొక్క దొంగతనాలు ఆగిపోతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు గాజులపల్లి, మహానందిక నుంచి చాగల్మరి వరకు చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ ఈరోజు కోర్టులో హాజరు పెడుతున్నాము. కాబట్టి ఇంకేదైనా సమాచారం ఎవరికైనా సరే రైతులకి ఏదైనా అనుమానాస్పదంగా కానీ కనిపించినట్లయితే మాకు పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వండి, వెంటనే యాక్షన్ తీసుకుంటాము. ఈ కేసుకి సంబంధించి ఎవరైతే బాగా కష్టపడ్డారో మా ఎస్ఐ గారు అండ్ టీంకి కూడా ఎస్పీ సారు అండ్ ఆలగడ్డ ఎస్డిపిఓ మేడం కూడా అప్రిషియేషన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా రివార్డు ఇస్తారు. థ్యాంక్ యూ. ఓకే సార్. నంద్యాల జిల్లా నంద్యాలలో ఎండలు తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరికైనా నీటి సరఫరా సమస్యలు ఉంటే వెంటనే మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. అలాగే పట్టణంలో నీటి సరఫరా మరియు ఇతర పౌర సేవలు సక్రమంగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ కొలాయి పన్ను మరియు ఇంటి పన్నును సమయానికి చెల్లించాలని ఆయన సూచించారు. ప్రజలు సహకరిస్తే వేసవి కాలంలో నీటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనగలమని కమిషనర్ పేర్కొన్నారు. ఒకసారి మనం తీసుకెళ్ళాలి, బయట పోవాలి సార్. ఆల్రెడీ బిల్స్ అవన్నీ ఎంతలో పెట్టాను సార్, ఇవ్వలేదు. అందరికీ నమస్కారం. మన పట్టణంలో వాటర్ సప్లై అన్ని వార్డులలో ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఎండల కాలం వచ్చింది కాబట్టి ఎక్కడైనా వాటర్ సప్లై సంబంధించి ఏదైనా ఇష్యూ రావచ్చు. అలాంటి ఇష్యూ కనుక వస్తే కనుక వెంటనే మా దృష్టి తెస్తే కనుక ఆ ప్రాంతంలో సజావుగా వాటర్ సప్లై జరిగే విధంగా చర్యలు గైకొంటాం. ఈ విషయాన్ని గమనించాల్సి కోరుతున్నాం. అదేవిధంగా ట్యాప్ కనెక్షన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్, నీటి పన్నులు ఇంకా డ్యూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నీటి పన్నులు సకాలంలో చెల్లించండి, మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి తోడ్పడండి అని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం. అలా కాని పక్షంలో పేరు పెట్టుకుంటే కనుక ఇవన్నీ కూడా ఏ విధంగా వస్తువులు రాబట్టాలనే విషయం గురించి కూడా చర్యలు ఉంటాయి కాబట్టి దీన్ని గమనించాలి. అదేవిధంగా హౌస్ ట్యాక్స్ సంబంధించి కూడా మార్చి 31 ఆఖరు ఈ మంత్ లోపల అందరూ కూడా ప్రాపర్ ట్యాక్స్ అందరూ కూడా సకాలంలో చెల్లించాలి. మున్సిపాలిటీ అభివృద్ధికి మీ యొక్క సహకారం అందించాలని కోరుతున్నాం. అదేవిధంగా మీకు శానిటేషన్ సమస్య కానీ, వాటర్ సప్లై సమస్య కానీ, స్ట్రీట్ లైట్ సమస్య కానీ, కాలువలు తీయడం లేనటువంటి సమస్య గురించి కానీ ఉంటే కనుక ఒక పురమిత్ర అని ఒక యాప్ ఉంది. పురమిత్ర యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ యాప్ ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యను అప్లోడ్ చేయొచ్చు. ఈ యొక్క సచివాలయం కానీ ఈ ఆఫీసు కానీ రావాల్సినటువంటి అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని మీ సమస్యల గురించి యాప్ ద్వారా
అప్లై చేస్తే కనుక మేము ఖచ్చితంగా ఆ సమస్య గురించి వస్తాం, సాల్వ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరనేసి ప్రతి ఒక్కరు కోరుకుంటాం. సకాలంలో డ్యూస్ ఏవైతే ఉన్నాయో క్లియర్ చేయండి. ఈ యొక్క అభివృద్ధికి మీ వంతు కృషి అందించాల్సి కోరుతున్నాం. నంద్యాలలోని అయ్యలూరు మిట్ట ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రతలపై ప్రత్యేక అవగాహన కల్పించిన ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా ఇటీవల పట్టణంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొంటూ వాటి నివారణ కోసం ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని, మైనర్లు వాహనాలు నడపకూడదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని, ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని వాహనదారులకు వివరించారు. హెల్మెట్ ప్రాణాలను కాపాడే రక్షణ సాధనమని, చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా హెచ్చరించారు. నియమాలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో పలువురు ద్విచక్ర వాహనదారులు పాల్గొని ట్రాఫిక్ నియమాలపై స్పష్టమైన సమాచారం తెలుసుకున్నారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని పోలీసులు పేర్కొన్నారు. ప్రజలకు మా ట్రాఫిక్ పోలీస్ శాఖ తరఫున అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు నూనెపల్లి హైవే రోడ్లో మీటింగ్ ఎందుకు పెట్టామంటే ప్రతిరోజు మన నంద్యాల టౌన్లో నూనెపల్లి, చాపూరు, రైతునగరు, ఎరువుకట్ట, మళ్ళీ సుగాలమిట్ట, ఆత్మకూరు రోడ్లో యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతున్నాయి. యాక్సిడెంట్ జరుగుతున్నాయంటే రోడ్డు హెల్మెట్ పెట్టారు. అమ్మాయి చూడండి, రాను అమ్మాయి చూడు హెల్మెట్ పెట్టారు, రాను మీటింగ్ రా అమ్మాయి మీటింగ్ రా వాడ పక్కన పెట్ట ఏమి కనీసము ఏమి ఆ పాప పోతుంది బైక్లో హెల్మెట్ పెట్టుకోవాలి కదా. ఎందుకంటే ఇదంతా హైవే రోడ్డు యాక్సిడెంట్ అవును కదా. మనకు హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. బండి నడిపేటప్పుడు అవును కదా. లేదనుకోండి హెల్మెట్ పెట్టకుండా కింద పడ్డామనుకో, కింద పడిపోతే హెల్మెట్ లేకుండా కింద పడితే పుచ్చికాయలే, ఈ పుచ్చికాయ వాటర్ మిలన్ వస్తే కింద పడిపోతే పగిలిపోతా లేదా, పగిలితా లేదా హెల్మెట్ వాటర్ మిలన్ చూస్తావా, వాటర్ మిలన్ అయితే కింద వేసి పగిలిపోతుందా. అక్కడ కింద పడితే తలకాయ పగిలిపోయినట్టు, పుచ్చికాయ పగిలినట్టు తలకాయ పగిలిపోతుంది. అంటే ఒప్పులు కావు తలకాయ. కానీ మనకు రక్తము కిందకు హోలేస్తే నీళ్ళు ఎక్కిపోతాయి. అవినా రక్తము మనకు ఇంట్లోంచి బయటకు వచ్చేసి చనిపోతారు. అలా చెప్పుకోకుండా ఏం చేయాలా, మనము ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలా. చూసారా, పుచ్చికాయ చూపించి మీకు చెప్తున్నాం, పుచ్చికాయ చూసారా వాటర్ కాబట్టి మీరు నడిపే వ్యక్తి రోడ్లో చూసారా, నడిపే వ్యక్తి కూర్చున్న వ్యక్తి ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలా. అలాగే హెల్మెట్ ధరించండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి. ఓకేనా. బండి నడిపే వ్యక్తి మరియు వెనకలు కూర్చున్నా కూడా హెల్మెట్ ధరించాలి. ఓకేనా. అలాగే బండి నడిపేవాడు లైసెన్స్ పెట్టుకోవాలా. లైసెన్స్ లేకుండా యాక్సిడెంట్ జరిపేందుకు ఒక్క ఇన్సూరెన్స్ రాదు. అలాగే బండికి కూడా ఇన్సూరెన్స్ చేయాలి. చాలామంది ఫోర్ వీలర్స్ ఉంటాయి, ఫోర్ వీలర్స్ ఇన్సూరెన్స్ చేయరు. ఇన్సూరెన్స్ చేయలేదనుకో ఖచ్చితంగా ఫోర్ వీలర్ అదే ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ ఉంటే అన్ని కింద ఇన్సూరెన్స్ వస్తుంది. వాళ్ళ అవసరం ఇంజూరీ అయిన పర్సన్ ఇన్సూరెన్స్ కింద ట్రీట్మెంట్ చేసుకుంటారు. అదే బండి ఇన్సూరెన్స్ లేదనుకో ఆ ఫోర్ వీలర్ యజమాని ఖచ్చితంగా చేతుల ద్వారా డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇది మీకు ఒక ప్లస్ పాయింట్ ఫోర్ వీలర్లు. ఓకేనా. దయచేసి హెల్మెట్ పెట్టుకొని పోవాలి. తర్వాత మైనర్లు బండి నడపరాదు. మైనర్లు బండి నడిపితే బండి నడిపి మైనర్లు చనిపోయారనుకో ఆ బండి ముందు ఎవరితో జైలు పోతారు. అర్థమైందా. ఇప్పుడు ఆ పాప పోయింది, ఆ పాప ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసింది, మైనరు పొరపాటు దాంట్లో పోయి చచ్చిపోయింది అనుకో, ఆ బండి ఎవరు ఉన్నారో వాళ్ళ నాయన వాళ్ళ అన్ననా జైలు పోతారు. నువ్వు లాగా చేయలేదు. అర్థమైనా. కాబట్టి అందరు హెల్మెట్ పెట్టుకొని పోవాలా, పోతారు కదా. తర్వాత మీకు ఏది ఇబ్బంది ఓకేనా, ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని బండి నడుపుతారు కదా అందరూ. బాబు ముందుగా అంత చేతులు తప్పండి. మేము బండి నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటాము. హెల్మెట్ పెట్టుకోకపోతే పుచ్చికాయ పగిలిపోయినట్టు మా తలకాయ పగిలిపోతుంది. కాబట్టి జై హింద్, జై హింద్, జై హింద్. అందరూ హెల్మెట్ పెట్టుకుంటారు కదా.
అందరు పెట్టుకుంటారు లేదా? ఎవరి కోసం పెట్టాం ప్రోగ్రాము? వెరీ గుడ్, టాటా బాయ్. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ సమీపంలో ఉన్న పాత చెట్టును తొలగించవద్దని కోరుతూ ముస్లిం జేఏసీ నాయకులు మున్సిపల్ చైర్పర్సన్ మాభూమి మున్సిపల్ కమిషనర్ శేషన్నకు వినతి పత్రం అందజేశారు. ఇటీవల రహదారి విస్తరణ లేదా ఇతర అభివృద్ధి పనుల నేపథ్యంలో ఆ చెట్టును తొలగించే చర్యలు, అదేవిధంగా కొంతమంది వ్యక్తులు కావాలని ఈ చెట్టును తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం అందడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చెట్టు అనేక సంవత్సరాలుగా అక్కడ ఉండి విద్యార్థులకు పాదచారులకు నీడనిచ్చే వనరుగా ఉందని, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా దాన్ని కాపాడాలని వారు కోరారు. ముస్లిం జేఏసీ నాయకులు మాట్లాడుతూ పట్టణంలో ఇప్పటికే పచ్చదనం తగ్గిపోతుందని, ఇలాంటి పెద్ద చెట్లను సంరక్షించడం అవసరమని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు చేపట్టాల్సి వచ్చినా చెట్టును రక్షించే విధంగా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. వినతి పత్రాన్ని స్వీకరించిన కమిషనర్ శేషన్న సమస్యను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ నిర్ణయం తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దాన్ని తీసేయొద్దని పని కట్టుకొని కలెక్టర్ దగ్గర పోతున్నాను. నేను వెళ్ళాను, చూసింది. ఆయన ఇంటి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాను. చెప్పుకున్నటువంటి నీటిని ఆయన ఎదుర్కొని ఆయన దగ్గర సరిహద్దు కావాలంటలేదు. ఇవేందో ఆయన ప్రయత్నం చేస్తున్నాను. చివరికి ఏం చెప్పి నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్రోచ్ చేస్తాను. చెట్టుకు లైఫ్ ఉందా లేదా అని వాళ్ళు చెప్తారు. లైఫ్ లేదంటే తీసేస్తారు. సపోజ్ అది పబ్లిక్ ఇంకా ఉంటాడు. లైఫ్ ఉందంటే తీరని చెప్పేసి జస్టిస్ అంతే సార్. అంటే లైఫ్ దీనికి ఇంతవరకు వచ్చేదా? లే, ఇప్పుడు ఎవరో గురించి చనుకుంటారు సార్. చనుకున్నా కనీసం మేము వచ్చి మీకు మహానంది దేవస్థానంలో ఆలయ శుద్ధి, పుణ్యవచనం మరియు సంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించిన అనంతరం మహానంది క్షేత్రం భక్తులకు తిరిగి దర్శనార్థం తెరుచుకుంది. ఆలయంలో నిర్వహించిన ఈ శాస్త్రోక్త క్రతువులు ఆగమ శాస్త్ర విధానాల ప్రకారం పండితుల ఆధ్వర్యంలో జరిగాయి. ఆలయ శుద్ధి, ఆలయ ప్రాంగణం మరియు గర్భగుడి శుద్ధి చేశారు. పవిత్రత కోసం మంత్రోచ్చారణలతో తీర్థ ప్రోక్షణ, దేవతామూర్తులకు పవిత్ర జలాలతో ప్రోక్షణ చేసి పునఃప్రతిష్ఠ భావనతో నిర్వహించిన క్రతువు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు అభిషేకార్చనలు, పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల తర్వాత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేసి మహా మంగళహారతి ఇచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శనం పొందారు. ఆలయ వేద పండితులు, అర్చకులు భక్తుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్కు నేషనల్ డిగ్రీ కళాశాలకు చెందిన 10 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ తెలియజేశారు. కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ అప్లికేషన్ గ్రూప్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు టీసీఎస్ కంపెనీ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో బిజినెస్ ప్రాసెస్ సిస్టమ్ అసోసియేటెడ్ ట్రైనీ ఉద్యోగాలకు ఎంపికై కళాశాల కీర్తిని ఇనుమడింపజేసినట్లు తెలిపారు. 2025-2026 విద్యా సంవత్సరానికి ఇప్పటికే వివిధ కంపెనీలకు దాదాపు 100 మంది పైగా ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. నియామక పత్రాలను అందుకున్న విద్యార్థులు మాట్లాడుతూ నేషనల్ డిగ్రీ కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపక బృందం కళాశాలలో చదివే ప్రతి విద్యార్థి కనీసం ఒక్క ఉద్యోగమైనా సాధించుకొని వెళ్లాలనే ఆశా సాధనకు నిదర్శనం ఈ ఫలితాలని అన్నారు. ప్రాంగణ ఎంపికలకు మారుపేరు నేషనల్ డిగ్రీ కళాశాల అని విద్యార్థులు అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్, ప్లేస్మెంట్ అధికారి సాయి కుమార్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల పట్టణంలోని నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థుల యొక్క ప్రతిభను తెలియజేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈ విద్యా సంవత్సరంలో అంటే దాదాపు 6వ సెమిస్టర్ ఇప్పుడు కొద్ది రోజుల్లో కంప్లీట్ కాబోతుండగా పరీక్షలు ఆసన్నమవుతున్న రోజుల్లో మరి ఇంకా పరీక్ష ఫీజులు కట్టడానికి పిల్లలు సంసిద్ధమవుతున్న సందర్భంలో టీసీఎస్ కంపెనీ వారు తమ యొక్క సెలక్షన్ జాబితాను ఇప్పుడిప్పుడే రిలీజ్ చేశారు. అందులో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చదువుకున్న మా యొక్క కళాశాల విద్యార్థులు ఒక 10 మంది వరకు వచ్చేసేసి ఈరోజు వరకు
ఈ యొక్క ఆఫర్ లెటర్స్ను తీసుకున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. వీరు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ చదివిన వారు అని చెప్పి ప్రత్యేకంగా చెబుతున్నాను. వీరిని ప్రత్యేకంగా కంపెనీ వారు టాటా కంపెనీ వారు ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం వీళ్ళని నియమించడం జరిగింది. కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కావడం వలన, కంప్యూటర్ అప్లికేషన్స్లో కోర్సు చేసి ఉండడం వలన వీరి ప్రతిభను ప్రదర్శిస్తూ అంటే ఎగ్జామినేషన్ రాసి మౌఖిక పరీక్షను కూడా ఎదుర్కొని 10 మంది సెలెక్ట్ అయ్యారు. ఇంకా 6 మందికి కూడా రిజల్ట్స్ వస్తున్నాయి. వాళ్ళు కూడా ఆల్రెడీ సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్నారు. వాళ్ళ ఆఫర్ లెటర్స్ ఇంకా డౌన్లోడ్ కాలేదు. అయిన వెంటనే వారిని కూడా మేము ముందు ఉంచడం అనేది జరుగుతుంది. ఈరోజు వారి చేతిలో ఈరోజు ఆఫర్ లెటర్స్ ఉన్నాయి. వారికి నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. వారి ఆనందానికి ఇది ప్రతీకగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ను పెట్టడం అనేది కూడా జరిగింది. మరి సందర్భంగా మా విద్యార్థులకు సంస్థ తరఫున, ప్లేస్మెంట్ ఆఫీసర్ తరఫున, ప్రిన్సిపల్ తరఫున, అధ్యాపక వర్గం తరఫున, అందరి తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. మరి వారికి, వారి తల్లిదండ్రులకు మా యొక్క అభినందనలు మరొకసారి తెలియజేసుకుంటూ, నిజంగా ఈ విజయం వెనక పిల్లలు ఉన్నారు, పిల్లల వెనక అధ్యాపకులు ఉన్నారు, అధ్యాపకుల వెనక సంస్థ ఉన్నది. అందరూ ఒకరి తర్వాత ఒకరు అందరూ కలిసికట్టుగా పనిచేయడం అనేది, వీటన్నిటిని అనుసంధానిస్తూ ప్లేస్మెంట్ ఆఫీసర్ వర్క్ చేయడం అనేది ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే గమనిస్తే మీరు ఆల్మోస్ట్ ఆల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బ్రహ్మాండంగా రెసిషన్ నడుస్తుంది. ఉన్న వాళ్ళనే తీసేస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మరి కొత్త పిల్లలకు అవకాశం లభించిందంటే నిజంగా ఇది ఆ పిల్లల యొక్క ప్రతిభ అని చెప్పి, వారి దగ్గర ఉన్న సబ్జెక్ట్ సత్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరొక విషయం నిరుద్యోగ యువతకు తెలియజేయదచ్చాను. నేను విద్యార్థుల లోకానికి తెలియజేస్తున్నాను. ఆపర్చునిటీస్ ఎప్పుడు ఎల్లవేళలో ఉన్నాయి. ఆపర్చునిటీస్ ఎప్పుడు ఎక్కడ ఏ స్టేజ్లో కూడా ఏ రోజు కూడా ఆగిపోవు. నిత్యము ప్రపంచ అవసరాల రీత్యా ప్రపంచంలో ఉన్న ప్రతి కంపెనీ కూడా తన అవసరాల కొద్దీ ఈ అభ్యర్థులను రిక్రూట్ చేస్తూ పోతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పోటీ ప్రపంచంలో మనం సెల్ఫ్ ఎక్విప్ కావాలి. ఆ తర్వాత పోటీ ప్రపంచంలో పాల్గొనాలి, విజయాన్ని సాధించాలి. కాబట్టి దయచేసి విద్యార్థులు ఎక్కడ డిస్కరేజ్ కావాల్సిన అవసరం లేదు. అవకాశాలు ఉన్నాయి. ఇంకా Hello everyone, my name is Sushmita, pursuing BCom Computer Application final year in National Degree College. On this happy moment of receiving a provisional offer letter from TCS, I honestly thankful our chairman Imtiaz Ahmad sir for providing these opportunities, and also our placement officer Sai Kumar sir, and our respected Venu sir, the principal of the National Degree College, for providing all these opportunities for us, and giving encouragement, motivation to succeed in life, in career. And thank you sir for all these opportunities from the college placement. Good afternoon everyone. My name is Bhuvaneshwari. I am pursuing BCom final year in National Degree College. I am very happy I received TCS provisional offer letter. My special thanks to Imtiaz Ahmad sir garu for providing better opportunities for students to grow and build their career, and special thanks to Sai Kumar sir and Venugopal sir. Thank you everyone. Good afternoon everyone. My name is Ashraf Ali Khan. I am very happy to acknowledge about my provisional offer letter from TCS Business Process Services. I am very thankful for the chairman of National Degree College, Imtiaz Ahmad sir, and I am very honorable for my Venugopal sir and our placement officer Sai Kumar sir for giving me this opportunity. I am from BCom Computers, and thank you every teachers and lecturers in our college for encouraging BCom students also. Thank you. నంద్యాల జిల్లా బడగానపల్లిలో వెటర్నరీ అసిస్టెంట్గా పనిచేస్తున్న దివ్యాంగ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు హిమ గణేష్ విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలలో నంద్యాల జిల్లా తరపున పాల్గొని విజేతగా నిలిచి హైదరాబాద్లో 6వ తేదీ నుండి జరగనున్న 7వ జాతీయ స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలలో రాష్ట్ర జట్టు తరపున పాల్గొనడానికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, కార్యదర్శి ఎంపీవి రమణయ్య హిమ గణేష్ ను శాల్వా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ గణేష్ జాతీయ స్థాయి పోటీలలో కూడా విజేతగా నిలిచి రాష్ట్రానికి నంద్యాల జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. దివ్యాంగులు క్రీడలలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ను సంప్రదించాలని కోరారు. క్రీడలలో దివ్యాంగులను ప్రోత్సహిస్తామని అన్నారు.
నంద్యాల జిల్లా బనగానపల్లిలో హిమగణేష్ వెటరీ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఈయన డిజబిలిటీ, ఆర్థోపెడిక్ డిజబిలిటీ ఉంది, దివ్యాంగుడు. అయినప్పటికీ కూడా పారా స్పోర్ట్స్లో పారా బ్యాడ్మింటన్ పోటీలలో బాగా ప్రాక్టీస్ చేసి ప్రావీణ్యం సంపాదించి మన నంద్యాల జిల్లా తరపున విజయనగరంలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని అక్కడ విజేతగా నిలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరపున హైదరాబాద్లో జరుగుతున్న 7వ జాతీయ పారా బ్యాడ్మింటన్ పోటీల్లో రాష్ట్రం తరపున పాల్గొనడానికి ఎంపిక కావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరపున, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరపున, నంద్యాల లయన్స్ క్లబ్ తరపున, నంద్యాల కళారాధన సాంస్కృతిక సంస్థ తరపున ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ జాతీయ స్థాయిలో జరగబోతున్నటువంటి 6వ తేదీ నుండి జరగబోతున్నటువంటి ఈ జాతీయ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలలో కూడా జాతీయ స్థాయిలో విజేతగా నిలిచి రావాలని హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, ఈ విజయం సాధించడంలో నిరంతర సాధన అనేది చాలా అవసరం. మీకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు కూడా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. దిగువ అహోబిలంలో స్వామివారికి అవభృత స్నానం మరియు తీర్థవారి చక్ర స్నానం శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆగమ శాస్త్ర విధానాల ప్రకారం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమాలు జరిగాయి. బ్రహ్మోత్సవాలు లేదా ముఖ్య ఉత్సవాల అనంతరం నిర్వహించే పవిత్ర స్నాన క్రతువు స్వామివారికి పవిత్ర తీర్థ జలాలతో స్నానం చేయించి విశేష పూజలు చేశారు. తీర్థవారి చక్ర స్నానం స్వామివారి సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిలో స్నానం చేయించి భక్తుల క్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి మహా మంగళారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం పొందారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అర్చకులు భక్తుల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాభివృద్ధి కోసం ప్రత్యేక సంకల్పాలు చేశారు. కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ చక్రస్నాన మహోత్సవం దిగువ అహోబిలంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. వస్త్రాణ్యాభరణాని చ చందనాని చ దివ్యాని నార్య పద్మనిభేక్షణాత్ ఉపస్థితాస్త్వాం విధివద్ స్నాపయిష్యంతి మా ప్రియా తత్సర్వం Thank you.
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.